ప్రభు యొక్క బలలో మనము పాల్పొంద మునుపు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. అక్కగారు దయచేసి పిల్లలను కొద్దిగా అల్లరి చేయకుండా చూసుకోండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనం అందరికీ ఉపయోగపడే రీతిగా ఉండాలా, అందరూ వినాలా. కాబట్టి ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. పిల్లలను కూడా మీ సండే స్కూల్కి ఎత్తుకుని వెళ్ళచ్చు. అలాగే ఎవరైనా పిల్లలు ఉంటే పిల్లలు మీరు కూడా వెళ్ళి సండే స్కూల్లో కూర్చోండి, చాలా మంచిదన్నమాట. సరే, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 11 వచనాలను మార్చి చదువుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఆ ద్రాక్షరసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనక, ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన యొక్క వినికిడిలోనికి తేబడినట్టుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఎందుకంటే సమయం లేదు కనుక మనము ప్రభు యొక్క బలలో పాలపందం మునుపు ఈ మాటలను ధ్యానించుకుందాం. 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయడు అనెను. ప్రభువు వారు ఈ యొక్క సమయంలో మనతో ఏం చెప్తా ఉంటున్నాడనేది మనము శ్రద్ధగా వినాలన్నమాట. ప్రభువు మనకు ఏదైతే చెప్తా ఉంటున్నాడో దాన్ని మనం శ్రద్ధగా విని దాన్ని శ్రద్ధగా పాటించి దాన్ని శ్రద్ధగా అనుసరించి నడిచిన ఎడల విస్తారమైన దీవెనలు కుమ్మరింపబడతాయి అన్నమాట. కనుక ఆయన మనతో చెప్పింది మనం చేసినప్పుడు ఆయనకు మహిమ ఉంటుంది, మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. అనేక సందర్భాల్లో ఇప్పుడు ఏమవుతా ఉంది అని అంటే, ఆయన చెప్పింది చేయకుండా మనం చెప్పింది మన యొక్క ఆలోచన, మన చిత్త ప్రకారము, మన సొంత ఆలోచన ప్రకారము నడుచుకుంటూ వెళ్ళడం బట్టి ఏమవుతా ఉంది అని అంటే, మనం ఏమనుకుంటున్నాం, మనం ఏమని ఊహించుకుంటున్నామంటే, మనము ఆశీర్వదించబడుచున్నాములే అని అనుకుంటున్నాం, కానీ ఆశీర్వదింపబడలేకపోతుంటున్నామని గ్రహింపు అనేది లేకుండా ఉంటూ ఉన్నాం. కనుక అట్లు ఈ యొక్క సమయంలో ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన ఇక విశ్వాసులైన నీకు, నాకు, సేవకులైన పెద్దలకు, పరిచారకులకు, విశ్వాసులకు అందరికీ కూడా ఏమని చెప్తా ఉన్నాడు అనేది
మనము ఆలోచన చేసుకుంటూ వెళ్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలంట? సువార్తను ప్రకటించుడి అంట. కనుక మనకి ఏమని యొక్క సువార్తను ప్రకటించాలా? మనమందరం బహుశా కొత్తగా రక్షింపబడిన వారము, కొత్తగా బాప్తిసం తీసుకున్న వారము, కొత్తగా మనము దేవుని సన్నిధికి వస్తూ ఉంటున్నాము. మనం ఎలాగ సువార్త చెప్పాలి అని అంటే, వచ్చి రాని మాటలతో ప్రభు యొక్క కలవరి సిలువను గురించి చెప్పాలి. ఒక మాట వచ్చి రాని మాటలతో ప్రభు యొక్క భూస్థాపన గురించి చెప్పాలన్నమాట. వచ్చి రాని మాటలతో ఆ యొక్క ప్రభువు తిరిగి లేచినాడు అనేది చెప్పాలన్నమాట. వచ్చి రాని మాటలతో పరలోకములో నా కొరకు స్థలం సిద్ధపరిచున్నాడు అనేది చెప్పాలన్నమాట. ఏదో దీర్ఘంగా వెళ్ళి ఒకటేసారి చెప్పిన వెంటనే రక్షణ పొందాలి, చెప్పిన వెంటనే మార్మన్స్ పొందాలి, చెప్పిన వెంటనే బాప్తిసం తీసుకోవాలి అనేటువంటి తపన అనేది కాదు. అయితే స్లో మోషన్, స్లో పికప్లో మన ఆత్మీయ జీవితంలో ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం అంటా ఉన్నాడు. నిజమే. అయితే ఇది ప్రభు యొక్క బలలో పాలు పంచిన నీవు నేను మనకు ప్రకటించుచున్నామా అనేది ప్రశ్న మనమే వేసుకోవాలన్నమాట. నేను మిమ్మల్ని ఏమన్నా మీ సువార్త చేశారా? ప్రభు ఇలా చెప్పాడు, మీరు చేశారా? అక్క మీరు ఇలాగా సువార్త ప్రకటించమని ప్రభు చెప్పాడు, మీరు చేస్తున్నారా? చేయకపోతే బలలో పాలు పొందొద్దు అన్నా అని చెప్పడము నా వంతు కాదనమాట. అందుకే మొదటి కొరింథీ రాసిన 11వ అధ్యాయము 27-28 వచనములో, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే పరీక్షించుకోవాలి. వ్యక్తిగతమైన పరీక్ష అన్నమాట ఇది నేను మార్కులు వేసేది కాదు. నేను మార్కులు వేస్తే పరలోకానికి సీటు కన్ఫామ్ అయింది అనేది కాదు. ఏంటమ్మా, నేను మార్కులు వేస్తే పాస్ అయ్యి ఇంకా పరలోకానికి ఇంకా గ్యారంటీలే అనేటువంటి యొక్క గ్యారంటీ కాదన్నమాట. ఇదేంటి? వ్యక్తిగతమైన జీవితం. ప్రభు యొక్క బలలో పాలు పంచున్న నీవు నేను మనం కూడా వ్యక్తిగత మనమే పరీక్షించుకోవాలా, మనమే విమర్శించుకోవాలా. ఎక్కడ మనము తప్పిపోయినాం, ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ మనం పోగొట్టుకున్నాం, వాటన్నిటినీ కూడా ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభువా నేను ఎక్కడ జారిపోయాను, నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ నేను దూరమైనాను, ఎక్కడ నేను పోగొట్టుకున్నాను, దయచేసి నాకు చూపించుము, నన్ను చూపించని ప్రభువుని అడిగి ఎక్కడైతే నువ్వు పడిపోయినావో ఆ స్థితిని నీకు ప్రభు చూపించినప్పుడు, జారిపోయిన స్థితిని నీకు చూపించినప్పుడు నువ్వేం చేసుకోవాలా? దాన్ని సరి చేసుకోవాలా, వెరిఫికేషన్ చేసుకోవాలా. అలాగనే తప్పును కప్పిపెట్టుకోకూడదు. అలాగనే తప్పును కప్పిపెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే, అది స్టోరేజ్ అయ్యి కొద్దిగా అయ్యి ఏకంగా స్మైల్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ట్యాంక్ నుండి పైపులు ఇంట్లోకి మనం పెట్టుకుంటాం కదా, కిచెన్లోకో లేకపోతే బాత్రూంలోకి పెట్టుకుంటాం. నాచంతా కొద్దిగా ఎక్కడన్నా అయితే ఏం చేస్తాం చెప్పండి? కొద్ది స్టోరేజ్ అవుతాను లోపల. అది మనకు తెలియదు ఎక్కడ ఏ జాయింట్ దగ్గర ఇది ఈ నాచు అనేది అడ్డుపడిందో, ఎక్కడ నీళ్ళు మనకు ఫ్రీగా రాలేదో ఏంటనేది మనము ఎలా గ్రహించగలుగుతాము? నీళ్ళు అనేది ఫోర్స్గా రాలేదనేది చూస్తాము, కానీ ఎక్కడ నాచు అడ్డుపడింది, ఎక్కడ ఏ పీస్ అడ్డుపడిందో, ఎక్కడ ఏ పిక్క అడ్డుపడిందో అని మనకు అర్థం కాని పరిస్థితి.
కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఎవరిని పిలిపిస్తాం చెప్పండి? ప్లంబర్ని పిలిపిస్తాం. అయ్యా మా ఇంట్లో కిచెన్ రూమ్లోకి వాటర్ రాలేదు, బాత్రూంలోకి వాటర్ రాలేదు, ఆ యొక్క ప్రాంగణంలో వాటర్ రాలేదు అని అంటే అప్పుడు ఆయన చూస్తాడనమాట. చూసి ఎక్కడ ఏంటి అని వెరిఫికేషన్ చేసాయా, అమ్మ పలానా దాంట్లో పలాని విషయంలో ఫాల్ట్ ఉంది కాబట్టి దాన్ని రిపేర్ చేస్తే మీ వాటర్ బాగా వస్తాయి అని అంటే ఏం చేయాలో దాన్ని చెప్పండి? చేయండి, ఖర్చు అయినా పర్వాలేదు చేయండి అని అంటాం. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలి? మన యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు, ఈ లోకంలో ఉంటున్నాం మనం కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఎటువంటి యొక్క స్థితిలో ఉంటున్నామనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన యొక్క తప్పిదమును మన యొక్క పొరపాటును ప్రభువు మనకు చూపిస్తూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడిన రీతిగా అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దులవాడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏ కనికరము? దేవుని యొక్క మహాకనికరమును పొందుతాం. దేవుని యొక్క మహాకనికరమును మనం పొందగలుగుతాం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం అలాగనే స్టోరేజ్ చేసుకుంటూ పోతే, అలాగనే వాటిని శుభ్రం చేసుకోకుండా అలాగనే వదిలేసిపోతూ ఉంటే ఏమవుతాయంట చెప్పండి? ఏకంగా ఆ యొక్క పైపుల్లో నాచు ఎక్కువ మొత్తం అంతా పైప్ లైనే తీసేయాల్సి వచ్చింది అనమాట. అలా ఆత్మీయ జీవితంలో మన శరీరంలో ఈ లోక సంబంధమైనది, ఈ లోకంలో ఉన్నటువంటిది ఏదైనా మనలో అంటుకొని ఉన్నప్పుడు మనం ఏం చేయాలా అనంటే యేసు ప్రభువారి యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచబడుతుంది. కనుక ఇదేంటి? ఈ యొక్క లోపల ఉన్నటువంటి యొక్క పాపరోగం మనలో అంటుకున్నప్పుడు ఏమవుతుందంటే మెడికల్ షాప్ పోయి, అయ్యా నా శరీరంలో ఇది బాగలేదు, నాకు మందు ట్యాబ్లెట్ ఇయ్యనంటే వీడికి తిక్కబట్టి నా కాడికి వచ్చినాడని అనుకుంటారనమాట. ఏమంటారు చెప్పండి? తిక్కబట్టి నా కాడు నాలో పాపం ఉంది, నాలో ఇది ఉంది, దాగి ఉంది కాబట్టి దీనికి మందు ఇయ్యనంటే ఆయన దగ్గర పోతే ఆయన ఏం చేస్తాడు? నా తలనొప్పి ఒళ్ళు నొప్పులో పలాని యొక్క నొప్పి ఏంటంటే దానికి తగినట్టు ట్యాబ్లెట్స్ ఇస్తాడు, లేకపోతే ఇంజెక్షన్ ఇస్తాడు. తర్వాత ఏమి అంటే కాకపోతే ఏదో ఒకటి చేయండి అని అంటాడు. అయితే మన లోపల ఉన్నటువంటి యొక్క దాగి ఉన్నటువంటి యొక్క పాపమును, లోపల ఉన్నటువంటి స్థిరంగా నిలిచిపోయినటువంటి యొక్క పాపమును ఏదైనా సరే ఏం చేయాలంటే ప్రభు యొక్క బల్ల మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని తుంచక మునుపు, ప్రభువా నా యొక్క వ్యక్తిగత పాపమును చూపించుము, నా పొరపాటును చూపించుము, నా అతిక్రమమును నాకు చూపించుము అని ప్రభువుని అడగాలన్నమాట. ఏదో తెచ్చి ఇచ్చినప్పుడు తుంచుకొని కళ్ళు ఇట్ట అద్దుకొని తినడం కాదు, అలా చేయకూడదు. పశ్చాత్తాపముతో మన యొక్క బలహీనతను ప్రభు దగ్గర ఒప్పుకోవాలా, విడిచిపెట్టుకోవాలా, కనికరం పడాలా, ప్రభు రక్తం చేత కడగబడాలా, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడాలా, తర్వాత నూతనపరచబడాలా, సరిచేయబడాలా, పరీక్షింపబడాలా. అప్పుడు మన బలలో పాలు పొందితే మనకు క్షేమాభివృద్ధి అనేది ఉంటుంది. కనుక ఇది మొట్టమొదటిగా తలంపుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ వచ్చింది. ఎంతమంది ఏం సువార్త చెప్తూ వచ్చినారో నాకైతే తెలియదు, కానీ వ్యక్తిగతమైన పరీక్షలో మనమే పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో మనం పాలు పొందాలి. రెండోదిగా ఏం చేసుకోవాలంట? ఒకరు ప్రేమ కలిగి ఉండుడి. ఏం చేయాలంట? ఒకరు ప్రేమ. ఏ ప్రేమ? ఈ ప్రేమ ప్రభువు యొక్క ప్రేమ. కనుక ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఎలాంటిదంటే ఒకే కుటుంబము ఒకే సంఘంలో ఉన్న మనము ఎలాగుండాలని అంటే ప్రేమ కలిగి ఉండాలా.
ప్రేమ కలిగేది లేకపోతే అది నువ్వు అందులో పాలు పొందినా ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. కనుక మూడవది ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి ఉండాలన్నమాట. మూడవదిగా ఏం చేయాలంటే ఒకరు దయ కలిగి ఉండాలన్నమాట. ఏం దయ? ప్రభు నీ యందు నా యందు ఎటువంటి దయ చూపుతొచ్చిన వాడు అంటున్నాడు, అటువంటి దయ కలిగి ఉండాలన్నమాట. నాలుగవదిగా ఒకరు మనం ఏం చేసుకోవాలా? క్షమించుకోవాలన్నమాట. ఏం చేసుకోవాలంట? క్షమించుకోవాలి. అన్నా నేను ప్రభువును కాదన్నా క్షమించడానికి, నాకు చేసిన ఆ ద్రోహాన్ని బట్టి నా జీవితాన్ని సచ్చినా పర్వాలేదు కానీ నేను అతనికి క్షమాపణ చెప్పను అన్నటువంటి స్వభావము మనలో ఉండకూడదన్నమాట. కనుక ప్రభువే అంటున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఒకరు క్షమించుకోండి, కనుక దయ కలిగి ఉండుడి, ప్రేమ కలిగి ఉండుడి అని ప్రభువే చెప్తూ ఉంటున్నాడు. కనుక విశ్వాస జీవితయాత్రలో కొనసాగిపోతున్న నీవు నేను మనం కూడా ఏంటంటే ఇవి కలిగి ఉండాలన్నమాట. క్షమించుకునే యొక్క అనుభవం. ప్రభు ఎలాగ మనం క్షమిస్తూ వచ్చినాడు? ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది చూడండి. మత్తయి సువార్తలోను, అటు మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చూసుకుంటూ వెళ్తే ప్రభువును ఎంతోమంది ఆయన్ను సిలువని కేక వేసిన వారే. మాకు ఆ బందిపోటు దొంగ అయిన ఆ యొక్క బరబానే మాకు కావాలా, కాబట్టి మాకు ఆయన విడుదల చేయని కేక వేసిన వారే. అన్యాయంగా ప్రభువుని సిలువకు వేసిన వారే, కొట్టిన వారే, ఉమ్మివేసిన వారే, తలకు ములకీటం కొట్టిన వారే, కాళ్ళ చేతులు మేకులు కొట్టిన వారే, కొరడా దెబ్బలు కొట్టిన వారే, అందరినీ కూడా ప్రభు ఒకే ఒక్క మాటలో క్షమిస్తూ, తండ్రి వీరేం చేయించున్నారో వీరు వెరగరు కనుక వీరిని శిక్ష విధించండి అన్నాడు కదా. ఏమన్నాడు? వాస్తవానికి నీ జీవితం నా జీవితం మనమైతే క్షమించే యొక్క గుణం. ప్రభు అంతగా ప్రభువుని హింసించినప్పటికీ కూడా, కొట్టినప్పటికీ కూడా, ద్వేషించినప్పటికీ కూడా, సిలువ వరకు కూడా, సిలువలో ఇంకా మరొక గంట 2 గంటల్లో చనిపోతాడని అనంగా కూడా ఏమైతే వచ్చినాడు? తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించుడి అన్నటువంటి యొక్క గుణం ప్రభు గుణం. అది ఇటువంటి ప్రభు గుణము, దయ గుణము, నీ గుణము నా గుణం ఉండాలన్నమాట. కనుక మనం క్షమించడానికి లేకపోతే మనం ఏం చేస్తామనంటే చెప్పండి, మనం ఏం చేయలేం. అదేంటంటే అందులో పాలు పొందినా మన యొక్క ఒంటికి పట్టదన్నమాట. కనుక మనము ఆత్మీయంగా ఎదుగుచున్నాము, ఆత్మీయంగా ఫలిస్తుంటున్నాము అనేది చూస్తే నీలో ఏం ఉండాలంటే క్షమించే యొక్క గుణము మనం కలిగి ఉండాలన్నమాట. కనుక ఇప్పుడేమంటున్నా, ఆయన మీతో చెప్పింది చేయడి అని అంటారు. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? మరియమ్మ ప్రభు దగ్గరికి, శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన ఏదైతే చెప్తాదో అదే చేయండి అని అన్నాడు. మీ సొంత ఆలోచనలు చేయగాకు, మీ సొంత నిర్ణయాలు చేయగాకు, మీ ఇష్ట ప్రకారం నడుచుకోకండి. మీరందరూ కూడా శిష్యులు ఉన్నారు కాబట్టి మీరందరూ మీ ఇష్టానుసారంగా జీవించొద్దు, మీ ఇష్టానుసారం చేయొద్దు, మీ ఇష్టానుసారం నడుచుకోవద్దు. ఆయన చెప్పింది మాత్రమే చేయండి. అప్పుడేమవుతుంది అని అంటే ఆయనకు మహిమ వస్తుంది. కనుక అనేక సందర్భాల్లో మనం ఏమైపోతున్నాము అంటే ఆయన చెప్పింది చేయకుండా మనం చెప్పిందే ఆయన చేయాలన్నట్టు ఉంటుంది, రివర్స్గా. ఇప్పుడు ఏమంటారు, అనేకులు కూడా ఎలా ఉంటారంటే సేవకులకి ఎట్టిస్తారంట సలహాలు ఇచ్చేవారుగా ఉంటారనమాట. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సేవకులు, పరిశుద్ధాత్మ సేవకులు, అభిషేకించిన వారు, ఇక నూతన తైలాభిషేకంతో అభిషేకింపబడిన వారు ఏమవుతున్నారంట, మనము లోబడి సరే ఆయన చిత్తమని మనం ఏం చేయాలంట, సరెండర్ కావాలన్నమాట. అప్పుడు మనం ఏమవుతున్నామంటే అప్పుడు మనం ఇక ఆత్మీయంగా అంచెలంచెలు ఎదుగుతున్నామని అర్థం చేసుకోవాలన్నమాట. కనుక ఇప్పుడు ఆయన మీతో చెప్పింది చేయడి అని అంటున్నాడు.
ఏం చెప్తున్నాడు అని అంటే సువార్త ప్రకటించడి అన్నాడు. తర్వాత రెండవ తలంపులో కొన్ని 4 తలంపులు చూసుకుంటూ వచ్చినాం. ఇవి మనం కలిగి ఉండాలన్నమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ఇప్పుడు ఆయన మనకి ఏం చెప్తా ఉన్నాడనే చూస్తే చూడండి, రండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇద్దరి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా అందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశింపబడినని అబ్రాహాముతో అనగా. చాలమ్మా. ఇక్కడ దేవుడు అబ్రాహామును పిలుస్తూ ఉంటున్నాడు. ఏమని పిలుస్తున్నా? అబ్రామా, అబ్రామా అని పిలుస్తూ ఉంటున్నాడు. చిత్తం ప్రభు అన్నాడు. వాస్తవమే. మనం ఇక్కడ క్షుణ్ణంగా మనం గమనించాల. దేవుడు ఏమంటూ వచ్చినాడు అని అంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి ఒక 3 షరతులు పెడతా ఉన్నాడు. 3 షరతులు పెడతా ఉన్నప్పుడు అబ్రాహాము దానికి సరే అంటూ వచ్చినాడు. నువ్వు చెప్పిందే నేను చేస్తాను అని అంటూ వచ్చినాడు. నిజమే. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉంటున్నాడు? తండ్రి నుండి, నీ దేశం నుండి బయలుదేరినాడు. రెండవది నీ బంధువుల ఎదురు నుండి బయలుదేరన్నాడు. బంధువుని వెంట పెట్టుకొని వచ్చినాడు. మూడవది నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరంటే తండ్రిని వెంట పెట్టుకొని వచ్చినాడు. బయలుదేరితో వచ్చినాడు. అయితే బంధువులను వెంట పెట్టుకొని వచ్చినాడు, తన తండ్రిని వెంట పెట్టుకొని వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఆయన చెప్పింది ఈనాడు నీవు నేను మనం కూడా ఇదే అనుభవంలో ఉంటున్నాం అన్నమాట. ఏం అనుభవము? అబ్రాహాము యొక్క జీవితంలో ఇక్కడ నుండి నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీవు ఆశ్రయించబడిన వారిని ఆశీర్వదిస్తా, నేను శపించే వారిని శపిస్తాను అని ఈ గొప్ప మాటలు చెప్తూ వచ్చిన దేవుడు ఈ మాటలను విన్న అబ్రాహాము తన జీవితంలో ఏం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు అని అంటే, తన యొక్క విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుతూ ఉంటున్నాడు. ఈ ఊరు నుండి బయలుదేరాడు. అయితే బంధువుని వెంట పెట్టుకొని వచ్చాడు, తండ్రిని వెంట పెట్టుకొని వచ్చినాడు. కనుకనే నేను ఆశీర్వదిస్తా, మాట ఇచ్చి మాట తప్పని వాడు నేను. కనుక నేను ఏదైనా నీతో చెప్పేది నెరవేర్చే వరకు నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని చెప్తూ వచ్చిన దేవుడు. కనుక ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే, వీరిద్దరిని వెంట పెట్టుకొని వచ్చిన వాడిగా కనబడుతూ ఉంటున్నాడు. ఎప్పటి వరకు? చూడండి 13వ అధ్యాయంలో దేవుడు నేను నీతో ఏదైతే చెప్తూ వచ్చినానో నువ్వు అది చేయలేదు కనుక ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినానంట, అబ్రాహాము యొక్క పశువుల కాపర్లకు, లోతు యొక్క పశువుల కాపర్లకు ఇద్దరికి ఏమొచ్చింది? 13వ అధ్యాయంలో 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అప్పుడు అబ్రాహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? ఇద్దరికి మధ్య ఏమొచ్చింది? కలహాలు వచ్చినాయి, విభేదాలు వచ్చినాయి, గలాటలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? నా బంధువుడు అని వెంట పెట్టుకొని వచ్చాడు. బహుశా నేను ఆశ్రయించబడితే ఇతను కూడా ఆశ్రయించబడతాడు కనుక నేను ఎక్కడుంటే ఇతడు అక్కడే ఉంటాడు, కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదులే అని తన సొంత నిర్ణయం ఇక్కడ, తన సొంత ఆలోచన ఇక్కడ, తన సొంత చిత్తం ఇక్కడ. కనుకనే దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా అబ్రాహాము నుండి లోతు వారి మధ్య నుండి వేరు చేస్తూ వచ్చినాడు.
ఇది ఒక తలంపు. రెండవదిగా, ఇదే అబ్రాము సంతానము లేదు. అటువంటి యొక్క పరిస్థితుల్లో శారా గ్రహించి మనం ముసలోళ్ళం అయిపోయినాము, మనలో వయసు ఉడిగిపోయింది కాబట్టి మనకు సంతానం కలగదు, నీవు పోయి ఆ యొక్క ఐగుప్తురాలతో పో అని అంటే శారా మాటకు లోబడి అబ్రాహాము వెళ్తూ వచ్చినాడు. ఆ మాటకు నా యొక్క తలంపు ఏంటంటే, బహుశా దేవుడు మనకిస్తా అన్నాడు, దేవుడు మనం ఆశీర్వదిస్తా అన్నాడు, దేవుడు మనతో చెప్పింది నెరవేరుస్తాడు కనుక నేను వెళ్ళను అని అనింటే పరిస్థితి ఎలాగుండింది చెప్పని? ఈనాడు ఆ సంతానం ఉండేది కాదన్నమాట. కానీ ఎందుకు అని అంటే భార్య మాట విన్నాడు, దేవుడి మాటను పక్కన పెట్టాడు, దేవుడిచ్చిన వాగ్దానములను, దేవుడిచ్చిన యొక్క ఆశీర్వాదాన్ని అన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేస్తుంటున్నాడు? శారా చెప్పింది, నువ్వు ఆమెతో పో అంటే పోయి ఆమెను ద్వారా కుమారుని కంటూ వచ్చినాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు కనుక ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి నిర్గమాకాండం 2వ అధ్యాయంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేస్తూ వచ్చిన నిబంధన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. అందుకే కనుక వారిని ఆ స్థితిలో నుండి విడిపించడానికి దిగి వచ్చిన వాడిగా ఉంటున్నాడు. అలాంటిది అబ్రహాము యొక్క జీవితంలో ఇప్పుడు ఏమవుతున్నాడంట? ఇప్పుడు 2వ తలంపుగా అంటే లోతు నుండి వేరేతో వచ్చినాడు. ఇప్పుడు ఇంకో 2వ తలంపుగా చూసుకుంటూ వెళ్తే ఇక్కడ చేసింది శారమ్మే. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? శారా మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉంది? ఇస్సాకు కలిగిన తర్వాత ఇప్పుడు ఆ ఇస్సాకును ఇస్మాయిలీలు హేళన చేస్తూ ఉన్నాడు కనుక వీడు మనతో పాటు వారసుడు కాదు కనుక ఆ దాసిని దాని కుమారుడిని వెళ్ళగొట్టాను అన్నాడు. వెళ్ళగొట్టంటానే ఎలా ఉంటుంది చెప్పండి? మనసు చాలా బాధాకరమైనదిగా ఉంటుందన్నమాట. ఏదో సంతానం లేనప్పుడే ఇచ్చాడు కదా దేవుడు, నువ్వే కదా పొమ్మనేది, వచ్చినాడు కదా, ఏదో ఇస్మాయిల్ కొడుకుగా ఉన్నాడు కదా, పానీలే అని అనుకున్నాడా? అనలేదు. చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడుతూ వచ్చినాడంటే అంత బాధపడుతూ వచ్చినాడు. వెళ్ళగొట్టు అని అంటే పొమ్మనిది ఆమె, ఇప్పుడు ఎల్లగొట్టమనేది చెప్పేది ఆమె. కానీ దేవుడు అబ్రాహాముతో అంటాడు, నీ భార్య చెప్పింది మాట వినుము, ఆమె చెప్పింది ఇచ్చేయి అంటనే ఏం చేశాడంట? ఉదయం లేచ నీళ్ళతో తిని ఆ ఇష్మాయిల్ని ఇచ్చి హాగరును పంపివేస్తూ ఉన్నాడు. అది ఎంతో బాధాకరమైనది. దేవుడు నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, దేవుడు నిశ్చయముగా నేను అభివృద్ధి చేస్తాను, నేను గొప్ప జన్మగా చేస్తాను, నేను ఆశీర్వదించబడిన వాడిని ఆశీర్వదిస్తాను అని చెప్పిన ఆ దేవుని మాటను పక్కన పెట్టేసి ఏం చేస్తూ వచ్చినాడంటే వీరి యొక్క సొంత ప్రయత్నాలు చేస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. కనుక ఒక్కొక్కటి ఏమైతే వచ్చినాడంట దేవుడు వారిని వేరుపరుస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. తర్వాత మూడో చూస్తే తన తండ్రిని కనుక అపొస్తలుల కార్యంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే తన తండ్రి చనిపోయిన తర్వాత, అపొస్తలుల కార్యంలో చూస్తే అక్కడ తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ మూడంతలేక అనుభవాలు, బంధువుల యొద్ద నుండి, దేశము నుండి, ఇంటి నుండి బయలుదేరన్నాడు. నేను గొప్ప జన్మగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు. కనుక అబ్రాహాము ఏం చేస్తూ వచ్చినాడు? బంధుభీతి కలిగిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత తన తండ్రి ఇంటి వారిని, తండ్రి కదా, తండ్రిని ఎలా పోగొట్టుకుంటాం, తండ్రిని వదులుకోలేము కదా అని అటువంటి తన సొంత యొక్క ఆలోచనతో వెళ్ళినవాడు. కనుక దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడానికి మొదలు పెడుతూ వచ్చినాడంటే ఈ యొక్క మూడింటిని
వదిలిన తర్వాత, దూరమైన తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి మొదలు పెడుతూ వచ్చినాడు. కనుక ఈ మూడింటి యొక్క అనుభవంలో ఈనాడు నీవు నేను మనం కూడా చిక్కుకొని ఉంటూ ఉన్నాం. ఈ బంధువులు ఉన్నటువంటి ఆచారాలు, పద్ధతులు, తర్వాత దేశ ఆచారాలు, బంధుప్రీతి, ఇంటి ప్రీతి, తర్వాత అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి యొక్క పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కనుక అదే మనం ఆశీర్వదించబడాలంటే మనం ఆయన మాట మనం ఖచ్చితంగా మనం వినాలా. విన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు మనం ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత ఏమంటూ వచ్చినాడు, ఆదికాండము 15వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఏమంటున్నాడో చూడండి. దేవుడు 4వ వచనం నుంచి భాగం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగనవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలమ్మా. ఇక రాబడిన మాట ఎంత మంచి మాట చూడండి. ఇంకో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికంగా అభివృద్ధి చేసేదనని అతనితో చెప్పాను. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంట అమ్మా? నేను సర్వశక్తి గల దేవుడును. ఎందుకు నేను సర్వశక్తి గల దేవుడిని ఎలాగ నిరూపించుకోవాలా? ఆయన యొక్క గొప్పతనం ఏంటి? ఆయన యొక్క గొప్పతనము భూమి ఆకాశం కలుగజేసిన గొప్ప దేవుడు మాటతోనే. కనుక ఇది కలుగునుగాక అంటే అయితే వచ్చింది, ఇది అవునుగాక అంటే అవుతూ వచ్చింది. ఎటువంటి యొక్క మహత్యం గలవాడుగా ఉంటున్నాడు చూడండి. ఇటువంటి గొప్ప దేవుడు. కనుక మత్తయి సువార్తలో, ఆ తర్వాత మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు చూస్తే అక్కడ అనేకులని తన మాట చేతనే గొప్ప కార్యం చేస్తూ వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన సర్వశక్తి గల దేవుడు. కనుకనే మాటతోనే చనిపోయిన లాజరును పాతిపెట్టమని 3 దినాలు అయిపోయింది. మార్తా మరియ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అయ్యో ప్రభువా, మీరు మా దగ్గర ఉండింటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని అంటే, ఎక్కడ పాతి పెట్టారు అంటే పలానా స్థలంలో. అయ్యా ఇప్పటికే ఆయన చనిపోయి 3 దినాలపై కంపు కొడతా ఉంటుంది, వాసన వస్తూ ఉంటుంది అని అంటే, నువ్వు నమ్మినడలా నువ్వు దేవుని మహిమను చూస్తూ వచ్చిన. కనుక ఎక్కడ పాతి పెట్టబడినా అంటే పలానా చోటికి నేను వెళ్ళాను అనమాట. రాయి పొల్లించి లాజరు బయటికి రా అంటానే పేత వస్త్రంతో చుట్టబడి బయటికి అలాగే వచ్చాడనమాట. వచ్చిన తర్వాత తన కట్లు ఇప్పబడతా వచ్చినాయి. మన విశ్వాస జీవితయాత్ర ఇంకా ఏ కట్లు ఉంటున్నాయి? పాపం అనే కట్లు ఉన్నాయి, ఇంకా ఆచారాలనే కట్లు ఉన్నాయా? లోకాచారాలు, లోక కట్లు అనేటివి కట్టింపబడి బంధింపబడి ఉంటున్నావా? ఈ మధ్యాహ్న సమయంలో లాజరు బయటికి రా అని చుట్టబడిన కట్ల చేత చుట్టబడి ఉన్నాయి. వాటన్నిటిని ప్రభు తీసేశాడు. కనుక ఈ మధ్యాహ్న సమయం నిన్ను కూడా నువ్వు ఏ యొక్క ఆచారాలతో ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో ఆ కట్ల నుండి విడిపించడానికి గల సామర్థ్యం గల దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన అంటున్నాడు, లోకంలో ఉన్నటువంటి బంధువులనే కట్ల చేత బంధింపబడి ఉన్నావా? ఆచారాలైనటువంటి కట్ల చేత, పాపమనే యొక్క కట్ల చేత బంధింపబడి ఉన్నావా? అందుకంటాడు లూకా సువార్తలో, కట్టబడిన గాడిద కట్టబడి ఉంది. ఎందుకు? దానికి స్వేచ్ఛ స్వాతంత్రం లేదు.
కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ యొక్క కట్టబడిన యొక్క జీవితాన్ని దేవుడు ఆ గాడిదను తీసుకొని వచ్చినాడు బయటికి. ఆ పద్ధతులను వాటి నుండి వేరు చేశాడు. ఈ మధ్యాహ్న సమయం నిన్ను నన్ను మన యొక్క బంధువుల ఎదురు నుండి, మన దేశము నుండి, మన ఇంటి నుండి వేరు చేసి నిన్ను గొప్ప జనముగా చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు మధ్యాహ్న సమయంలో. ఆ కట్ల నుండి ప్రభువా నేను ఈ కట్ల నుండి నేను చెప్పలేను. మీ హృదయంలో ఏ కట్ల చేత కట్టబడి పెనేసుకొని రాలేని యొక్క కట్లతో బంధింపబడి ఉన్నారో వాటన్నిటి నుండి తీయడానికి సామర్థ్యంగా దేవుడు, నాకైతే లేదు సామర్థ్యం, దేవుడికి ఉంది. ఆ గొప్ప దేవుని దగ్గరికి మధ్యాహ్న సమయం మనం వస్తే ఆ కట్ల నుండి విడుదల చేస్తాడనమాట. కనుక ఎంత ఆశ్చర్యం! అనేకులు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏమైతే వచ్చినాడు, చనిపోయిన లాజరు, కంపు కొడుతూ ఉంటాడని అందరూ అనుకుంటా ఉన్నారు. చనిపోయి శరీరం మట్టిలో కలిసిపోయి ఉంటుంది, ఒట్టి హస్తబంధనం ఉంటుందిలే అని అనుకున్నారు అందరూ. కానీ కుళ్ళు పట్టలేదు. కనుకనే లాజరు బయటికి రా అంటానే బయటికి అలాగే వస్త్రముల చేత చుట్టబడి కట్టబడినప్పుడు అలాగే వచ్చి ప్రభు ఎదుట ఇలా నిలబడ్డాడనమాట. అప్పుడు కట్టిపది అంటే తీశారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు లాజరుని పిలిచిన రీతిగా దేవుడు మధ్యాహ్నం నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఏ కట్ట చేత బంధింపబడిన ప్రియ సహోదరా సహోదరి, ఇప్పుడే ఈ క్షణమే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కనుక ప్రభు యొక్క బల్లలో పాలు పంచున నీవు నేను అన్ని కట్ట చేత బంధింపబడి ఉండి కూడా అలాగనే పాలు పంచుతున్నావా? ఆ కట్టు నాకేమి కనపడలేదులే అని అనుకుంటున్నావా? అవి మనకు కనపడవు. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క బంధింపబడి ఉంటున్నాం. ఆ కట్లన్నిటి నుండి మనం ఏం చేయాలంట? అక్కడి నుండి విడుదల పొందితే దేవుడు నిన్ను ఇంకా అత్యధికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు లోకంలో చెప్పండి, చనిపోయిన తర్వాత వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉంటారు అన్నమాట. లోకంలో మోసుకొని పోతా దింపుడు కళ్ళం అనేది ఒక చోట ఉంటుంది. ఉండదమ్మా? అమ్మో, దింపుడు కళ్ళం అనేది ఉండదా? ఉంటుందా అన్న? నతనే నాకు బాగా తెలుసు అన్నమాట. దింపుడు కళ్ళం అనేది ఉంటుంది. ఆడ దింపిన తర్వాత చెవులో ఊది మళ్ళీ ఇట్ట మోసుకొని వస్తారన్నమాట. రివర్స్ పెట్టుకొని పోతారు. కనుక ఈ ఆచారాలు వాళ్ళ పేరు మీద పచ్చబొట్లు పోయించుకున్నవారు, వాళ్ళ పేరు మీద ఇంకా ఏదో చేయడం, ఇటువంటి ఆచారాలు మన జీవితంలో మనము కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడలేము. ఇంకా 3వ దినాల్లో 9వ దినాల్లో ఇంకా ఏయో చేసేవారుగా ఉంటారన్నమాట. కనుక ఇటువంటి యొక్క పరిస్థితి నుండి దేవుడు విడుదల చేయమని అంటున్నాడు. ఇటువంటి కట్ట చేత ఇంకా నువ్వు బంధింపబడి ఉన్నావా? అయితే మధ్యాహ్న సమయంలో ప్రభు అంటున్నాడు, నేను ఆ కట్ల నుండి విడిపించడానికి సామర్థ్యం గల దేవుడును, నేను సర్వశక్తి గల దేవుడును అని మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక మనమందరం ఏం చేయాలి? లోకంలో ఉన్నామన్నా ఇరుగు పొరుగు వాళ్ళు రక్షణ పొందలేదు. వాళ్ళు దినాలు చేయంటారు, 3వ దినం ఆదరణ కుడిగా పెట్టంటారు, లేకపోతే ఇంకోటి పెట్టు అని అంటారు, సంవత్సరాది కుడిగా పెట్టు అని అంటారు. మనకు ఖర్చు అయ్యేదే అన్నమాట. వాళ్ళు తాగి వాళ్ళు తిని వాళ్ళు ఎంజాయ్ అయిపోతారనమాట. ఎవరు లాస్ అయ్యేది మనము చెప్పండి? ఎవరు లాస్ అవుతాం? అప్పో సొప్పో తెచ్చి అవి తీర్చలేక బంగారు కుదవబెట్టి పొలాలు కుదవబెట్టి తెచ్చి ఎన్నో నానా బాధలు పడుతూ ఉంటామన్నమాట. ఎందుకు వచ్చింది బాధ? పౌరుషాన్ని పోవద్దు, రోషాన్ని పోవద్దు. దేవుని యందు మనం రోషం కలిగి ఉండాలి, దేవుని యందు మనం రోషం కలిగి ఉండాలన్నమాట. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క బల్లలో పాల్పొంద మునుపు నీవు నేను మనం కూడా ఏం చేయాలి? ఈ కట్ట నుండి విడుదల చేయాలన్నమాట. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? అబ్రహాంతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. ఏమంటున్నాడు? బయటికి తీసుకుని వచ్చినాడు. అబ్రహమా, నా యందు నీకు నమ్మిక లేదా? నీకు
నేను సర్వశక్తి గల దేవుడును, రా బయటికి రా అని చెప్పి ఆకాశం చూపించి నక్షత్రాలు నీ చేతనైతే ఎంచు, నీ చేతనైతే అలాగ నీ సంతానం నేను ఆశీర్వదిస్తానంట. సముద్ర ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఆ ఇసుక రేణువుల దగ్గరికి వెళ్ళి నీ చేతనైతే ఇవన్నీ కూడా ఎంచు, అలాగ నీ సంతానం చేస్తాను. దేవుడు మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. కనుకనే ఏం చేస్తూ వచ్చినట అబ్రహాము ఈ యొక్క 2-3 విషయాల్లో నమ్మకుండా అవిశ్వాసాన్ని ఏర్పడి ఏం చేస్తూ వచ్చినాడు అని అంటే దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు ఆలస్యంగా పొందుకుంటూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. దేవుడేమో నేను ఆశీర్వదిస్తాను, గొప్పగా చేస్తానని 12వ అధ్యాయం అంటూ వచ్చినాడు. 12 అయిపోయింది, 13 అయిపోయింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16 అయిపోయింది, 17లో అంటున్నాను నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమే ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం అటువంటి బలహీనత పరిస్థితుల్లో ఉంటే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా నేను ఈ పలానా విషయాల్లో బలహీనుడుగా ఉంటున్నాను, పలానా పరిస్థితిలో ఇలా ఉంటున్నాను, నీవు సర్వశక్తి గల దేవుడువు, నీకు అసాధ్యం ఏది లేదు కనుక దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించుము, నన్ను కడుగుము అని అంటే ప్రభు క్షమిస్తాడు, మనం కడుగుతాడు. కనుక ఇప్పుడు తర్వాత రండి ఎప్పుడు మొదలుపెట్టాడు? 17వ అధ్యాయంలోనే సర్వశక్తి గల దేవుడునని 18వ అధ్యాయంలోకి వచ్చాలకే అబ్రహాము శారా వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి దేవుడు వారితో అంటున్నాడు మీదటికి ఈ సంవత్సరానికి నేను మీకు కుమారుని ఇస్తాను అని మాట ఇచ్చినాడు అన్నమాట. అన్న రీతిగానే ఏమైతే వచ్చిందనంటే మీదటికి కుమారుని కంటూ వచ్చినాడు, ఇస్సాకును అని పేరు పెట్టాడు. కనుక ఈ ఇస్సాకు ఏమైతే వచ్చినాడంట అబ్రహాముకు వారసుడుగా ఎంచబడుతూ వచ్చినాడు. అందుకే కొరింథీ రాసిన పత్రికలో చూడండి ఏమంటూ వచ్చినాడో, లేకపోతే గలతీలు రాసిన పత్రిక చూడండి, గలతీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం నుంచి, ఇందుకు కన్నని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, ఏలైనగా పెను వెంట్రుకల దాని పిల్లల కంటే పెనిమిటి పిల్లలు లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడి ఉన్నది. బాగా ఇక్కడి నుంచి సహోదరులారా మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలా హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనము ఏమని చెప్తున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనం స్వతంత్రాల యొక్క కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. కాబట్టి మనమందరం కూడా ఎవరము చెప్పండి, ఇప్పుడు ఎవరు మనము? అబ్రహాం సంతానమే. మనమందరం స్వతంత్రులుగా ఉన్నవారం, మనమందరం కూడా దాసి కుమారుని కాదు, స్వతంత్రాల యొక్క కుమారునితో పాటు వారసుడే ఉండడు అంటూ. కాబట్టి మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులం కాదు. మనం ఎటువంటి గొప్ప ఆధిక్యత చూడండి. కనుక అబ్రహాం యొక్క జీవితంలో నేను సర్వశక్తి గల దేవుడునని మాట్లాడుతూ 18వ అధ్యాయంలో వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని తిరిగి వారికి సంతానం ఇచ్చి తర్వాత ఏమైతే వచ్చినాడు? ఆ తర్వాత కొన్ని చూస్తే 22వ అధ్యాయంలోకి వచ్చాలకే ఇక్కడ నుంచి తన యొక్క ఆశీర్వాదము మొదలైతే వచ్చిందనమాట. 22వ అధ్యాయంలో మొదటి వచనం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను, ఎట్టనగా ఆయన అబ్రహామాన్ని పిలవగా అతని చిత్తం ప్రభువా నేను. చాలమ్మా, మనం ఎంత చెప్పుకుంటూ పోతే స్టోరీ చాలా సమయం అయిపోద్ది.
అయితే ఆ సంగతులు జరిగిన తర్వాత ఏ సంగతులు 12వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం చివరి వచ్చిన వరకు జరిగిన సంగతులను గూర్చి, ఆ సంగతులు జరిగిన తర్వాత ఇప్పుడు అవన్నీ వదిలేయి. దేవుడు ఏమంటున్నాడు? క్షమిస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసిన యొక్క పొరపాటు, అబ్రాహాం చేస్తూ వచ్చిన పొరపాట్లన్నిటినీ క్షమిస్తూ వచ్చినాడు దేవుడు. ఇప్పుడు నీ విషయం, నా విషయంలో కూడా దేవుడు ఇంకా పాత విషయాలన్నిటినీ వదిలేయి, క్షమిస్తాను అంటున్నాడు. అయితే తిరిగి పరిశోధిస్తూ వచ్చినప్పుడు మనము ఎలాగుండాలంటే ప్రభు కొరకు నిలిచి ఉండాలన్నమాట. చివరి ఒక మాట చదువుకొని మన ప్రభు యొక్క బలలోకి వెళదాం రండి. 22వ అధ్యాయము 18వ వచనం. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములన్నీ నీ సంతానములను ఆశ్రయించబడును, నా తోడని ప్రమాణం చేసినానని యెహోవా సెలవిచ్చినంట. ఇప్పుడు ఏమంటున్నాడంట? ఇప్పుడు చెప్పండి ఏమ్మా ఇప్పుడు ఏమంటున్నాడు? నీవు నా మాట వినినందున. ఇప్పుడన్నీ కూడా ఇప్పుడు ఏమంటున్నా? నీ మూలంగా నువ్వు నా మాట విన్నావు కదా, ఇవన్నీ కూడా నీ సంతానము నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఈ ఆశీర్వాదం కావాలనా ఏమ్మా? కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? వింటామా? వింటే ధన్యులే ధన్యురాళ్ళే, వినకపోతే ఇంకా పాత స్వభావం విడిచిపెట్టద్దు. అంటే విడిచిపెట్టుకోకుండా ఉండరు కొంతమంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం దారిలో ఇలా వెళ్తూ ఉంటే ఒక మల్లె చెట్టు కనపడింది అనుకోండి. ఈ శాలేమన్న ఈ మల్లెపూల గురించి ఎంతో తతంగం చేస్తున్నాడు అని ఆయనలా నేను అనలేండి. ఏం చేస్తానండి, ఒక విశ్వాసి ఇట్లా దాన్ని తుంచి వాసన చూసింది, మంచిదే, వాసన వరకు చూడవచ్చు. పోతా ఏం చేస్తున్నారు? దాన్ని పడేయాల. ఏం చేశానంటే ఈట పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక అమ్మ వస్తా లోపలికి ఎవరో పాప పెట్టుకొని వస్తే ఆ పాప ఆ పువ్వు ఆడ పడింది, ఆ వాసన చూసింది, మంచిదే, ఏది ఉందా అమ్మ? ఉందో లేదో కనపల్లె. ఆమె ఏం చేసింది? చెవులో పెట్టుకుంటాను. ఓ అమ్మ బాబు, జడలో పెట్టుకున్నాను, అపార్థంగా చేసుకోకండి ఆయనలాగా, నేను ఊరే చెప్తున్నా. ఈ యొక్క ఆచారాలు పద్ధతుల నుండి, ఆ యొక్క లోకం నుండి మనం వేరే ఉండాలన్నమాట. ఆ ప్రభు బలలో పాల్పొందుతుందో లేదైతే తెలియదు నాకు, మనం అనకూడదు. అయితే ఏంటంటే వాటి నుండి వాసన చూడడం మంచిదే, చూసి పడేయాలన్నమాట. కొన్నింటిని మనం సిలువ వేయబడాలా, లోకానికి సిలువ వేయబడాలా, ఆచారాలకు సిలువ వేయబడాలా, పద్ధతులకు సిలువ వేయబడాలా. మనం అంతా కూడా దినదినము క్షణక్షణము ఆయన సిలువను మోస్తూ వెళ్ళాలన్నమాట. ఆ సిలువలో వేలాడుచున్న ప్రభువుని చూస్తూ వెళ్ళాలన్నమాట. ఆ ప్రభువారు ఆ సిలువలో వేలాడుచున్న ప్రభువాన్ని చూస్తూ మన ఈ లోకయాత్రలో కొనసాగిపోతూ ఉండాలి. కనుక ఇప్పుడు మనం చదువుకున్న అంశం, ఆయన మీతో చెప్పింది చేయుడి. ఈ మధ్యాహ్నం ఆయన చెప్పింది మనం చేస్తే ధన్యులమే. కనుక రండి మోకరించి, ప్రభువా ఇప్పుడు నుంచైనా నీ మాట వింటాం, నీకు లోబడతాం, నీకు విధేయత చూపుతాం, నువ్వు చెప్పిందే చేస్తాం అన్నటువంటి గొప్ప తీర్మానంతో ఆనాడు అబ్రహామును ఎన్ని విధాలుగా ఆయనను చేస్తూ వచ్చినాడో చూడండి దేవుడు. కనుక ఇప్పుడు నీవు నా మాట విన్నందున ఇప్పుడు నుంచి నీకు ఆశీర్వాదాలు. ఈ మధ్యాహ్న సమయంలో పాతవన్నీ కూడా ఆయన వదిలేస్తున్నా, నీకు క్షమిస్తున్నా. పాతవన్నీ, పాత అలవాట్లన్నింటినీ క్షమిస్తూ ఉన్నా. పాత పద్ధతులన్నీ, పాత అలవాట్లన్నింటినీ, పాత ఆచారాల నుండి, అన్నిటి నుండి ఈ మధ్యాహ్న సమయంలో యేసు క్రీస్తు రక్తం చేత దూరపరుస్తూ ఉంటున్నా. కనుక ఇప్పుడు నుంచి నూతన విధానం, నూతన స్వభావం, నూతన విధానంలో ఉండినట్టు నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచని ప్రభు సన్నిధిలో అలాగ మనం పాల్పొందినప్పుడు సరి చేసుకొని పరీక్షించుకొని అలా పాల్పొందినప్పుడు ప్రభు ఎంతో సంతోషించేవాడిగా ఉంటా ఉన్నాడు. అటు చేయడానికి మనకు సహాయం చేయనుగాక.